తెలంగాణ సాయుధ పోరాటం నడియాడిన నేలలో బిడ్డలగా పడేయడివమ్మ మా పోరాట యోధుల జాడేది. పాటల పెద్దక్క విమలక్క ఎత్తుకున్న రాగం నిర్మలక్క గొంతులో ఊయలుగింది. ఆడుదాం డప్పుల్లా దరువైరా, ప్రజల పక్షాన పోరాడే యోధుల త్యాగాలను స్మరించింది. విసునూరు ధరలను వీరంగమాడిన కడవెండి వీరా పుత్రుడా. అందరికీ నమస్తే. కోదారి వేదికకు స్వాగతం. పాటల నిర్మలక్కతో నేడు ఉద్యమ గొంతుక కార్యక్రమం మీ ముందుకొస్తోంది. ఈరోజు ప్రజల పాటలను, బ్రతుకు బాటలను, పోరాట పాటలను మన కోదారి వేదిక ద్వారా అందించడానికి అరుణోదయ నిర్మలక్క మన ముందుకొచ్చింది. నమస్తే అక్క. నమస్తేరా. ఒక మంచి తెలంగాణ ఉద్యమ పాటతో మొదలెడదామా? తప్పకుండా. నేను తెలంగాణ ఉద్యమంలో అమరన్న రాసిన పాట పాడరా పాడరా మన పాట చాలా వేదికల మీద పాడిన పాట. నేను ఆ పాట పాడి వినిపిస్తా. పాడరా పాడరా మన పాట జన తెలంగాణమని ప్రతి నోట, జన తెలంగాణమని ప్రతి నోట. కృష్ణ గోదావరులు కుడి ఎడమ పారగా, గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా, త్రిలింగాల నేల తెలంగాణమై, త్రిలింగాల నేల తెలంగాణమై, భరత మాతా నుదిట సింధూరమై. పాడరా పాడరా మన పాట జన తెలంగాణమని ప్రతి నోట, జన తెలంగాణమని ప్రతి నోట. చెరువు అలుగులు దుంక సిలుక వన్నెల చిలుక మంచనెక్కి రాత్రి కాసేను నెలవంక, జొన్న పిసికిల తల్లి పాలోలేరా, జొన్న పిసికిల తల్లి పాలోలేరా, పాల పిట్ట వాలి తింటుందిరా. పాడరా పాడరా మన పాట జన తెలంగాణమని ప్రతి నోట, జన తెలంగాణమని ప్రతి నోట. అక్క, మరి మీ పాటల ప్రస్థానం ఎక్కడ మొదలైంది? మిమ్మల్ని ఎవరు ఇంతగా ప్రోత్సహించారు? మీరు ఇంత గొప్ప సింగర్ అవ్వడానికి మీ ప్రస్థానం ఏంటి? నా పాటల ప్రస్థానం మొదలైంది బాల్యంలోనే. అంటే నేను ఫస్ట్ పాట పాడడం కానీ ఆటలు ఆడడం కానీ మా ఊరు నుంచి స్టార్ట్ అయింది. మాది వరంగల్, అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు జనగాం జిల్లా, దేవరపల్లి మండలం, ధరంపురం గ్రామం. నేను అరుణోదయకు రావడానికి ముఖ్య కారణం మా నాన్న రైతుకుల సంఘంలో పనిచేసేటోడు. నాన్న ద్వారా నేను సంఘానికి వచ్చిన. అట్లా నేను చిన్నప్పుడు ఊర్లో పాడిన పాటలు అంటే నా గొంతు బాగుంది అని గుర్తించడానికి ఆర్నారాయణమూర్తి సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. సినిమా పాటలు కావచ్చు, మామూలుగా పల్లె పాటలు కావచ్చు, మేము ఆడుకున్న ఆటలలో జనరల్గా పాడిన పాటలు. రామన సందనాలో ఎన్నెల రాజాని కొందనాలో ఎన్నెల, రామన సందనాలో ఎన్నెల రాజాని కొందనాలో ఎన్నెల, ఏ ఊరి బిడ్డలమ్మ ఎన్నెలో ఎన్నెల, మా ఊరికొచ్చినారు ఎన్నెలో ఎన్నెల, మా కోసం వచ్చినారు ఎన్నెలో ఎన్నెల, ఊరు పేరు తెలవదమ్మ వెన్నెలో వెన్నెల, వాళ్ళ పేరు తెలవదమ్మ వెన్నెలో వెన్నెల, పేదవాళ్ళ కోసమే వెన్నెల, వాళ్ళు పోరు చెయ్య వచ్చినారు వెన్నెలో ఎన్నెల, రావణ సందనాలో ఎన్నెల రాజాని కొందనాలో ఎన్నెల. ఈ పాట మేము అంటే ఊర్లో ఉయ్యాలొంగుకుంటూ అమ్మ వాళ్ళు వాళ్ళు మామూలు పల్లె పదాలు అల్లుకునే వాళ్ళు. దీన్నే అంటే మైక్లో పెట్టుకొని మా ఊరికి ఏదైనా సభలు ఉన్నప్పుడు అన్న వాళ్ళు జీబు కట్టుకొని వచ్చినప్పుడు అట్లా మేము ఆ పాటలు విని నేర్చుకున్న పాట ఇది. ఈ పాట తర్వాత ఆర్నారాయణమూర్తి పాట పాడేది నేను ఎక్కువ. అన్నా చంద్రన్న అన్నా కూలన్నా ఆనాటి నవ్వులు ఏవన్నా, మా చందూరన్న కలిసున్న గురుతులు ఏవన్నా, మా చందూరన్న. ఈ పాట ఈ సినిమా చూసి అంటే అందులో బాంబులు వేలడము, పేదవాళ్ళను కొట్టడం, పోలీసులు, ఇదంతా ఇట్లా మైండ్లో ఇరుక్కపోయి ఉండేది అన్నట్టు. మేము మారుమూల గ్రామాలలో ఉన్న వాళ్ళం కాబట్టి అలాంటి అణచివేతకు గురైన వాళ్ళమే కదా. అట్లా దాని నుండే ఇన్స్పైర్ అయ్యి పాటలు అనేది అప్పుడే రంగవల్లక్క ఎన్కౌంటర్ జరగడం, అంత పెద్ద నాయకురాలు వరంగల్ జిల్లాలో ఎన్కౌంటర్ జరగడం, అక్క పాటలు రావడం. ఆ పాట ద్వారా నేను మా ఊర్లో అరుణోదయ కళాకారులు అక్కడికి వచ్చినప్పుడు
గ్రూప్ మీటింగ్ పెట్టినప్పుడు ఈ పాట నేను పాడిన. ఆ పాటను నైట్ అంతా కూర్చొని నేర్చుకొని, అంటే టేప్ రికార్డులో పాట పెట్టుకొని విని నేర్చుకొని నేను అక్కడ పాడిన పాట. కామ్రేడ్ రంగవల్లక్కను స్మరిస్తూ ఆ అక్క పాటతోనే నేను అరుణోదయలోకి ఎంటర్ అయినా. ఆ అక్కను స్మరిస్తూ పాట. మా అక్క రంగావల్లి మారగులు జెండావు, మా అక్క రంగావల్లి మారగులు జెండావు, పోరులో ఒరిగినావు తల్లి, పోరులో ఒరిగినావా పొలికే కాలయ్యినావా, పోరులో ఒరిగినావా పొలికే కాలయ్యినావా. దనికింట్లో పుట్టిన బిడ్డ దళితుల్లో పెరిగినాది, సింపిరి గుడ్డలు ఉన్నా సినిగిన బ్రతుకుల చూసి, చెట్ల కింది బతుకులకు సేవనై ఉంటానంది. మా గుడిసెలకు నిట్టాడోలే తల్లి, గుడిసెలకు నిట్టాడోలే గూడములో నిలిసినాది, గుడిసెలకు నిట్టాడోలే గూడములో నిలిసినాది. మాలావు గుండె గల్లా మొండిది దండిదమ్మ, మనసుల్లో కలతలు ఉన్నా కలకలమని నవ్వించింది, పొగసూరే మనసొద్దాని మంచోలే మెరువా మంది. మా పుట్టింటి పట్టు చీరో తల్లి, పుట్టింటి పట్టు చీర పేదింటి పెరుగు బువ్వా, పుట్టింటి పట్టు చీర పేదింటి పెరుగు బువ్వా, పుట్టింటి పట్టు చీర పేదింటి పెరుగు బువ్వా. ఓకే నిర్మలక్క, మీరు రంగవల్లక్క పాటతో ఇన్స్పైర్ అయ్యి అరుణోదయకు ఎంటర్ అయినా అన్నారు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇంకా ఎలాంటి మోటివేషన్స్ ఎవరైనా చేసిరా, అక్కడ మీకు ఎదురైన అనుభవాలు ఏంటి, ఇంకా అందులో ఉన్నప్పుడు మీకు ఏమైనా ఇబ్బందులు కూడా ఉంటాయి కదా, ఇంకా అరుణోదయ సంస్థ అంటే చాలా పెద్దది, సో అట్లా అక్కడ మీరు ఎదుర్కొన్న ఏమన్నా ఉంటే మాతో పంచుకోండి. ఓకే రా, తప్పకుండా. అరుణోదయకు నన్ను పరిచయం చేసింది మా నాన్న. ఫస్ట్ టైం పిడమర్తి ఎంకన్న సభ మొండ్రైలో జరుగుతుంది. ఓకే. 2000 సంవత్సరంలో మా నాన్న అక్కడికి తీసుకొచ్చి అరుణోదయ పైలం సంతోష్ అన్న వాళ్ళు అక్కడికి వచ్చారు. సంతోష్ అన్నకు అప్ప చెప్పిండు నన్ను నాన్న. అక్కడ నుంచి నేను రావడమే నల్గొండ జిల్లాకు వచ్చాను. అప్పుడు నాకు 12 ఏండ్లు 12 ఏండ్లు ఉంటాయి. 12-13 ఏండ్ల మధ్యన అట్లా 6th 7th క్లాస్లోనే అరుణోదయకు వచ్చిన నేను. అక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బందులు అని అంటే సంఘం కదా, అంటే ఒక సంస్థ కదా, అది చిన్న చిన్నవి ఉంటాయి. పోలీసులతోని కావచ్చు, మనం పాడుతున్న పాటలు కావచ్చు, అట్లా ప్రతి క్షణం అంటే మనం బయట ఉన్నా కూడా లోపల జరుగుతున్న నిర్బంధాల విషయంలో కావచ్చు అట్లా. కాకపోతే చిన్న వాళ్ళం కాబట్టి అంత ప్రెషర్గా గురి కాకుండా నీట్గా అట్లా వెళ్ళిపోయింది. అరుణోదయకు వచ్చిన తర్వాత మోటివేషన్ అని అంటే విమలక్కనే. తనను చూస్తే పెరిగినాం కదా, చాలా నిర్బంధాలు ఇబ్బందులు అన్నీ. వాయిస్ కూడా మీది తంది కొంచెం సింక్ అవుతుంది, సేమ్ ఉన్నది, అందరు అట్లనే అంటుంటారు. కాకపోతే అక్క గొంతు అక్కదే, నా గొంతు నాదే. న్యాచురల్ పాడుతున్న క్రమంలో అట్లా అనుకోకుండానే ఇద్దరి గొంతులు కలిసినాయేమో అనుకుంటా నేను. ఎందుకంటే తను నన్ను ఒక సొంతం కోడల్లాగా ట్రీట్ చేసి అట్లనే చూసుకుంది సంస్థలో ఉన్నన్ని రోజులు. కాకపోతే అందరూ విమలక్క గొంతు అని అంటుంటారు. తను కూడా అదే కోరుకుంది, నా గొంతు నా కోడలికి రావాలి అని. రిలేషన్ ఏం కాదు, ఉద్యమ రిలేషన్. అక్కకు నాకు ఉద్యమ రిలేషన్. అక్కతో మీకు మంచి బాండింగ్ ఉంది కదా అరుణోదయ సంస్థలో. అవును. మరి ఆ జర్నీలో మీరు అక్కతో కలిసి పాడిన పాటలు ఏమైనా ఉన్నాయా? అక్కతో కలిసి పాడిన పాటలు 2-3 ఉన్నాయి. తను నేను కలిసి తల్లి బిడ్డగా పాడిన పాటలు. ఒకటి తల్లిగా కొడుకు అంటే కడుపులో పుట్టే బిడ్డ గురించి పాడిన పాటలు ఉన్నాయి. అందులో నేను ఒక పాట పాడి వినిపిస్తా. ఓకే. విమలక్క నేను కలిసి
పాడిన పాటలు. ఒక తల్లి కడుపులో ఒక బిడ్డను మోస్తున్నప్పుడు పడుతున్న వేదన ఎట్లుంటుంది, ఆ బిడ్డ బయటకు వచ్చినప్పుడు ఎంత ప్రేమగా చూసుకుంటుంది అనే దాని మీద మేమిద్దరం కలిసి పాడిన పాట. బ్రహ్మ చేసిన బొమ్మను కాదు అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా, అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా, మురికి రక్తమును ముత్యం చేసి కంటిని నిన్నురా, ప్రేమగా పెంచేదాన్నిరా, బ్రహ్మ చేసిన బొమ్మను కాదు అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా. నా కడుపుకు ఎండిన రోజులు ఎన్నని కాతలు చెప్పనురా, నా పొట్టలో పసి మొగ్గ తొడిగేనని నీకై తింటినిరా, పాంతుల నడమనని ధ్యాసనే నెత్తురు గుడ్డుకు సత్తువ ఎట్లని, నువ్వు పొట్టలో దన్నిన గిరగిర తిరిగిన పులకించి పోతినిరా, బాధలన్నీ మరిసితిరా, బ్రహ్మ చేసిన బొమ్మను కాదు అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా, అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా. అక్క, మీ ప్రయాణంలో ఒడిదొడుకులు అనేవి సహజం కదా, మరి అట్లాంటి సందర్భాలు మీరు బాధపడ్డవి ఏమైనా ఉంటే, అదేవిధంగా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చినవి కూడా ఈ జర్నీలో మాతో షేర్ చేసుకోండి. తప్పకుండా. అసలు పనిచేస్తున్నప్పుడు సంతోషాలు అనేటివి ఏముండవు, బాధలే ఉంటాయి. తక్కువ సంతోషం చాలా తక్కువ, బాధలు అనేటివి ఎక్కువ ఉన్నాయి. బాధలు అని అంటే ఎక్కువ బాధపడ్డది నా భర్త నిర్బంధంలో ఉన్నప్పుడు, తను జైలుకి వెళ్ళినప్పుడు, బాబు పుట్టినప్పుడు పాప పుట్టినప్పుడు తను నా పక్కన లేకపోవడం, తను జైల్లో ఉండడం, అప్పుడు చాలా బాధ. కానీ ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి పక్కకు తప్పుకోవాలి, ఇలాంటి సమస్యలు ఎందుకు అనే ఆలోచన మాత్రం ఎప్పుడు రాలేదు, అనుకోలేదు. ఎప్పుడు నిర్భయంగా నిలబడ్డాం ఉద్యమంలో. గ్రేట్. అసలు సంతోషం అంటే ఏముంటుంది, ఎప్పుడు మనం నిరంతరం ప్రజలతో ఉన్నప్పుడు, ప్రజల మధ్యన ఉన్నప్పుడు, ప్రజలకు సమస్య వచ్చినప్పుడు వాళ్ళ పక్కన మనం నిలబడ్డప్పుడు, వాళ్ళ కోసం మనం గొంతెత్తి పాట పాడినప్పుడు సంతోషం అనిపిస్తుంటుంది. అక్క, నిజంగా కూడా మీరు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కొరకు ఇంత త్యాగాలు చేయడం, అంటే జైలు, నిర్బంధము, ఇట్లాంటి ఫ్యామిలీస్కు దూరం అవ్వడము, మన సొంత వాళ్ళు మన దగ్గర మనకు కావాల్సినప్పుడు లేకపోవడం, ఇవన్నీ ఎదుర్కోవడం అనేది అస్సలు హ్యాట్స్ ఆఫ్ అక్క. ఎందుకంటే ఎంతో గడ్స్ ఉంటే కానీ ఇట్లాంటి త్యాగాలు చేయరు. మరి మీరు అలాంటి జనాల కోసం, ప్రజల కోసం ఎంతో చేస్తారు. నిజంగా గ్రేట్ అక్క, మీరు అసలు హ్యాట్స్ ఆఫ్. అక్క, మీరు చాలా పాటల్ని వాడిరు, అనేకమైన పాటలు ఉన్నాయి కదా, అందులో కొన్ని పాటల్ని మా కోసం వినిపించండి అక్క. ఎంతోమంది ఈ భూమి మీద పుడుతుంటాం, పోతుంటాం, పుట్టిపోయిన దానికి ఒక అర్థం ఉండాలి. అట్లా ఎంతోమంది అమరుల త్యాగాలు ఈ నేలపైన ఉన్నాయి. అవి తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, విప్లవోద్యమంలో కావచ్చు. కానీ ఆ అమరత్వం పొందిన అమరుడితోనే అది ఆగిపోతుంది అనుకోవడం పొరపాటు. ఎవరో ఒకరు ఎప్పుడో ఒకడు పుడుతూనే ఉంటారు. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడుతారులే మళ్ళీ మళ్ళీ, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడుతారులే మళ్ళీ మళ్ళీ, జగతి వేదనే అక్షరాల తారల నల్లి ధ్వనిస్తారు జనం పాట పల్లవులై, చరిత్ర నిర్మాతలే ప్రజలంటూ మళ్ళీ ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడుతారులే మళ్ళీ మళ్ళీ. మా ఉద్యమ సహచరుడు పల్సే యాదగిరి, తను పాటలు రాసేవాడు, నేను పాడేది. తను రాసిన పాట ఆడపిల్లల మీద.
ప్రాణం పోసిన మీరే నా ప్రాణం తీయొద్దంటూ, ప్రాణం పోసిన మీరే నా ప్రాణం తీయొద్దంటూ, కనిపెంచినది శ్రీ అని ఈ సృష్టికి మూలం అమ్మని, కనిపెంచినది శ్రీ అని ఈ సృష్టికి మూలం అమ్మని. మరువకు 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 మరిసిపోయినను చంపకు, మరువకు 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 మరిసిపోయినను చంపకు, చంపకు ఆడపిండాన్ని, చెట్టుకు మూల కాండాన్ని. ప్రాణం పోసిన మీరే నా ప్రాణం తీయొద్దంటూ, ప్రాణం పోసిన మీరే నా ప్రాణం తీయొద్దంటూ. చూశారు కదా, ఇప్పటి వరకు నిర్మలక్క అందించిన మంచి మంచి పాటల్ని, ప్రజా ఉద్యమ పాటల్ని, ఇంకా విప్లవ గేయాల్ని, సామాజిక గేయాల్ని అయితే ఇలాగే అక్క ప్రజా ఉద్యమంలో పాల్గొంటూ ప్రజల సమస్యల్ని తీరుస్తూ ఇంకా ముందుకు సాగుతూ ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది గోదావరి వేదిక. గోదావరి వేదికకు నన్ను ఆహ్వానించిన వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు నా పాటలకు రిధం అందించిన తమ్ముడు నరేష్కు ధన్యవాదాలు తెలుపుతూ, మళ్ళొక్కసారి గోదావరి వేదికలో కలుద్దాం. ఆ వేదికను మీరందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.